హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బీకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 80 పైసలు వడ్డీ అంటే ఎంత, 60 పైసలు అంటే ఎంత పర్సంటేజ్, మనకి చాలామంది డౌట్స్ ఉన్నాయి. గోల్డ్ లోన్ కానీ ఏమైనా క్రాప్ లోన్ కానీ పెట్టేటప్పుడు అక్కడ మనకి పర్సంటేజ్ కాకుండా కేవలం 70 పైసలు వడ్డీ, 80 పైసలు వడ్డీ అని చెప్తుంటాం. అటువంటి సందర్భాల్లో దాన్ని మనకి పర్సంటేజ్లో ఎలా కన్వర్ట్ చేసుకుని వీటిలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా 8.5%, 6%, 7% చెప్తారు. అంటే ఎన్ని రూపాయలు వడ్డీ పడుతుందో లేదా ఎన్ని పైసలు వడ్డీ పడుతుందో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటిగా. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి ఒక 100 రూపాయలని ₹1 వడ్డీకి, మనం వాడుక భాషలు చెప్తాం కదా గ్రామాలట, ఒక వ్యక్తి ఒక 100 రూపాయలని ₹1 వడ్డీకి అప్పు తీసుకుని అనుకుందాం. ప్రతి నెల అతను ₹1 వడ్డీ చెల్లిస్తూ ఉంటాడు. అంటే 100కి రూపాయి వడ్డీ అంటే ప్రతి నెల ఒక 100 రూపాయలకి ₹1 అనేది మనం చెల్లిస్తూ ఉండాలి. అలాగే 12 నెలలకి ఎంత చెల్లిస్తాం? ₹12 చెల్లిస్తారు. అంటే 100కి 100కి రూపాయి వడ్డీ అంటే సంవత్సరానికి ₹12 చెల్లిస్తాము. అంటే దాని అర్థం ఏంటి? ₹12 ఎంత పర్సెంటేజ్? 100లోనా? 12% కదా. 12/100 × 100 కొడితే 12% అవుతుంది కదా. 100కి ₹12 అంటే రూపాయి వడ్డీ అంటే 12%. దీన్ని మనం బండగా గుర్తుంచుకోవాలి. ₹1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పారంటే దాని అర్థం 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అర్థం. అది మనం బండగా గుర్తుంచుకుంటే మిగతావన్నీ చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ₹1 వడ్డీ అంటే మనకు అర్థమైంది ఎంత శాతం వడ్డీ అని, 12% కదా. అదే ₹1.50 అంటాం కదా, చాలామంది ₹1.50కి ₹2కి అప్పు తీసుకుంటారు. ₹1.50 వడ్డీ అంటే ఎంత పర్సెంట్ వడ్డీ? ₹1.50 1.5 కదా, ఇంటూ 12. ప్రతిదాన్ని ఇంటూ 12 చేస్తే 12 నెలలు కాబట్టి మనకి ఎంత అవుతుంది? దాని పర్సెంట్ వచ్చేస్తుంది. 1.5 × 12 18%. అదే ₹2 వడ్డీ అంటే 2 × 12 చేస్తే 24కి వచ్చింది కదా. అంటే 24% వడ్డీ అనమాట. ₹2 వడ్డీ అంటే 24% వడ్డీ అని అర్థం. అలాగే 60 పైసలు వడ్డీ. ఇప్పుడు పైసలు మనం రూపాయల్లో మార్చుకుందాం. 60 పైసల కంటే రూపాయలు మార్చితే ఎలా వస్తుంది? 60/100 కదా, 100 పైసలు కదా రూపాయి అంటే. కొడితే మనకు పైసలు వచ్చాయి 0.60 పైసా, 0.60 రూపాయి వస్తుంది. 0.60 × 12 వేస్తే మనకి ఎంత ఉంది? 7.2%. అంటే 60 పైసలు వడ్డీ అంటే 7.2%. అదే 90 పైసలు వడ్డీ అంటే 0.9 × 12 10.8%. మనం గోల్డ్ లోన్ చూస్తాం 90 పైసలు వడ్డీ అని. అలా దాని అర్థం ఏంటి? 10.8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని అర్థం. మనం చాలా ఈజీగా మనకి ఎంత అయితే పైసలు కానీ రూపాయలు ఇచ్చారో ఇంటూ 12 చేసేయడమే. 12 నెలలు కాబట్టి ఇంటూ 12 చేసామంటే మనకి దాని పర్సంటేజ్ వచ్చేస్తుంది. మనకి బండగా గుర్తుంచుకోవడమే. మనకి 70 పైసలు అంటే 0.7 × 12 అని, 80 పైసలు అంటే 0.8 × 12. ఆ విధంగా బండ గుర్తు వేసుకోవడమే. అది ఇప్పుడు మన పర్సంటేజ్ని రూపాయల్లో మార్చాలి. చాలా దగ్గర 7.5%, 7.2% వడ్డీ అంటే దాన్ని ఎన్ని రూపాయలు వడ్డీ పడుతుందో మనకు తెలియాలి కొందరికి. 12% ఈక్వల్ టు మనకి ₹1 వడ్డీ అని మనకు ఆల్రెడీ తెలుసు. 12% అంటే ₹1 వడ్డీ అని మనం ఆల్రెడీ బండగా గుర్తుంచుకుంటే 6%కి ఎన్ని రూపాయలు వడ్డీ? 6/12. ఇందాకన్నీ ఇంటూ చేసాం కదా, మల్టిప్లికేషన్ చేసాం. ఇప్పుడు డివైడ్ చేస్తాం. 6% అంటే 6/12 ఎంత అవుతుంది? 6/12 0.5 రూపీస్ అంటే 50 పైసలు వడ్డీ అని అర్థం. 8%, 8/12 8% పైసలు ఎన్ని పైసలు వడ్డీ వస్తాయి? 0.66 8/12 అంటే 66 పైసలు వడ్డీ. 18% ఎంత అవుతుంది? 18/12 అంటే 1.5 రావడం జరిగితే 1.5 రూపీస్, 150 పైసలు వడ్డీ లేదా ₹1.50 వడ్డీ. ఆ విధంగా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనకి పర్సంటేజ్ నుంచి దానికి మనకి రూపాయల్లో కావాలనుకుంటే ఎంత పర్సంటేజ్ ఇచ్చారో డివైడెడ్ బై 12 వేసిస్తే మనకు అనేది ఎగ్జాక్ట్ వాల్యూ పర్సెంట్ వస్తుంది. ఒక 12% ఇస్తే 12/12 రూపాయి వడ్డీ అని అర్థం. అది 6/12 50 పైసలు వద్దు ₹10 వడ్డీ అని అర్థం. 8% 8/12 0.66 రూపీస్ అని అర్థం. అలాగే 18% 18/12 1.5 ₹1.50 వడ్డీ అని అర్థం. ఆ విధంగా 24% 24/12 ₹2 వడ్డీ అని అర్థం. ఆ విధంగా మనం పర్సంటేజ్ని రూపాయల్లో కానీ పైసల్లో కానీ మార్చుకోవచ్చు. అదే రూపాయలు పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 12. 60 పైసలు అంటే 60/100 కదా, 100 పైసలు కదా రూపాయికి. 60/100 అయితే 0.6 వస్తుంది. 0.6 × 12 0.9 × 12 ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి రూపీస్లో వచ్చేస్తుంది. ఒకసారి వడ్డీ లేక చూద్దాం. ఒకవేళ బ్యాంక్ లోన్లో ₹1,00,000 మనం తీసుకుంటే, టెన్యూర్ వచ్చేసి కాలం ఒక సంవత్సరం తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అనుకుంటే, ₹1 వడ్డీ అనుకుంటే, ఇప్పుడు 1,00,000 × 12% అంటే 12/100 కదా, పర్సెంట్ అంటే 100 కదా, 12/100 వేస్తే 12,000 మనం సింపుల్గా కట్టేస్తాం. బ్యాంకులో ఈ విధంగా కట్టేస్తే 12% అంటే 12,000 రూపాయలు మనకి వేసేస్తారు.
కానీ బయట వడ్డీ తీసుకుంటాం కదా, వాళ్ళు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, వాళ్ళు డేస్తో కలిపి క్యాలిక్యులేట్ చేస్తారు. అక్కడ ఫార్ములా వచ్చేసి ఇంట్రెస్ట్ వచ్చేసి PTR/100 ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్కి PTR/100 అనేది మనకు ఫార్ములా. P అంటే ఇందులో ప్రిన్సిపల్ అమౌంటు, T అనేది టైము, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇందులో ఇంట్రెస్ట్కి వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఇద్దరు మనకి ఏదో అప్పు తెచ్చాం, ఒక 16 డిసెంబర్ 2022 అనుకుందాం, 16 2022 మనం అప్పు తీర్చాం అనుకుందాం. దీన్ని మనం ఎలా మార్చుకుంటాం, 2024 మంత్ డేస్ వేసుకుని 22 మంత్ డేస్ వేసుకుని దాన్ని మనం చేస్తే 2 years 3 months వస్తుంది. దీని మొత్తం టోటల్ మంత్స్ ఎంత, 2 సంవత్సరాలు 24 నెలలు 3 నెలలు అంటే 27 నెలలు. మనకి 27 నెలలకు మనం వడ్డీ కట్టాలి, మంత్స్లోకి మార్చుకున్నాం. ఇక్కడ ఫార్ములా ఏంటి, PTR/100. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 1,00,000, T అంటే ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇక్కడ 27 నెలలు 2 years అని రాశాను. వడ్డీ అనేది ₹2 వడ్డీ అనుకుందాం మనం బయట తీసుకున్నాం. ఇప్పుడు దీని అంతటి ఎలా కట్టాలి, P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 1,00,000 వేస్తాం, 27 నెలలు వేస్తాం. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, పర్సెంట్లు 24% వేయడం కావచ్చు, 24% వేస్తే ఇక్కడ అనేది ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేయాలి ఈ 27ని. ఒకవేళ మనం ఇది మంత్లో వేసుకుంటే నెలకు ₹2 వడ్డీ కావున మంత్లో మార్చుకోవాలి. మీరు ఒకవేళ అక్కడ ఇయర్స్ వేస్తే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనం మంత్స్ వేసాం కాబట్టి మంత్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ₹2 వడ్డీ నెలకి 100కి. దానివల్ల మనం మంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. /100 వేసుకుంటే ₹54,000 వడ్డీ రావడం జరుగుతుంది మా సింపుల్ ఇంట్రెస్ట్లో. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్కే తీసారనుకుందాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అర్థం ఏంటి, ఈ సంవత్సరం వచ్చిన ఇంట్రెస్ట్ అనేది అసలుగా యాడ్ నెక్స్ట్ మంత్కి అసలుగా యాడ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. అది ఒకసారి చూద్దాం. సేమ్ 10 years 2 years అనుకుంటే ₹2 వడ్డీ అనుకుంటే ₹1,00,000 అనుకుందాం. 1 year వడ్డీ ఎంత అవుతుంది, 1,00,000 ఇంటూ 12 ఇంటూ 2 PTR కదా. T అంటే మనకి ఇక్కడ టైం వచ్చేసి 12 నెలలు, నెలలో మార్చాం. ₹2 వడ్డీ కాబట్టి 2 /100 కు 24,000. ఈ 1,00,000 + 24 మొత్తం 1,24,000 నెక్స్ట్ ఇయర్కి P అవుతుంది, అసలు అవుతుంది. సెకండ్ ఇయర్ వడ్డీ చూద్దాం. 1,24,000 1,00,000 వేయడం కావద్దు, ఎందుకంటే ఈ ఇయర్ వచ్చిన వడ్డీ అనేది నెక్స్ట్ ఇయర్కి అసలుగా మారుతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. 1,24,000 12 నెలలు ఇంటూ 2 అంటే ₹2 వడ్డీ /100 కొడితే 29,720. ఈ 1,24,000 29,700 1,53,700 అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొన్ని దగ్గర బ్యాంకుల దగ్గర కానీ కొన్ని దగ్గర కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. బయట కూడా ఇప్పుడు ఒక్కోసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. సింపుల్ ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని నెలలు అయితే అన్ని నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ప్రతి ఇయర్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని మళ్ళీ అసలులోకి వెళ్ళి నెక్స్ట్ ఇయర్కి అది అసలుగా మాత్రం చదువు వచ్చిన వడ్డీ అనేది ఆ విధంగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇదే వీడియో మరొకసారి కొత్త మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.